అది 1952 సంవత్సరం. డాక్టర్ అవ్వాలి అని చదవడానికి వెళ్లి పట్నం నుంచి సంక్రాంతి సెలవులకి తిరిగి వస్తున్న కుమారుని కోసం వేచి ఉన్న తండ్రి శివయ్య. కుమార్ తిరిగి రాగా శివయ్య కుమారుని తీసుకొని తిన్నగా గుడికి వెళ్లి దేవుని దర్శించుకొని బయటకు వస్తూ ఉండగా ఓ అరుపు వినిపించింది. ఏంటి, ఎవరిది ఆ అరుపు అని చూస్తే ఓ తల్లి తన కొడుకుని దండిస్తూ ఉండడం చూశాడు. ఏంటమ్మా, ఏమైంది, ఎందుకిలా పిల్లాడిని తిడుతూ ఉండావు అని శివయ్య అడగంగా అందుకు ఆ పిల్లాడు తల్లి, ప్రసాదం అయిపోతుంది, వరసలో ఎందుకురా వెళ్ళి నిలబడతావు, ముందుకు వెళ్ళి అడిగి మరీ పెట్టించుకొని రారా అని అంటే వరుసలో వెళ్ళి నిలబడతాడు. కోపం రాదా వీడు చేసిన పనికి? మీరే చెప్పండి అయ్యా, నేను చేసింది సరైంది కాదా అవునా అని ఆమెడంటే అందుకు చూడమ్మా, ఆ పిల్లాడు బుద్ధిగా వరుసలో నిలబడి ప్రసాదం పొందాలి అనుకున్నాడు, అందులో తప్పు లేదే. దాన్ని మీరు గర్వించడం మానేసి ఇలా పిల్లాడిని మీరే తప్పుదారిని పట్టిస్తే రేపు ఆ పిల్లాడు భవిష్యత్తు బాగుపడుతుందా? పోవమ్మా, వెళ్ళి వరుసలో నిలబడి ప్రసాదం తీసుకోండి అని అన్నాడు శివయ్య. అలా శివయ్య కుమారుని తీసుకొని జమీందారింటికి వెళ్ళాడు. జమీందారయ్య, ఆ రోజు మీరు నాకు ఇచ్చిన 400 రూపాయలు రొక్కం ఇదిగోండి అని ఇవ్వగా, ఏంటి శివయ్య, అది నేను అప్పుగా ఇవ్వలేదే, మన ఊరోడు డాక్టర్ అయితే మన ఊరికే కదా గొప్ప, నా వంతు సహాయంగా నేను చేశాను అని అన్నారు జమీందార్. అందుకు, అయ్యా, నేను మీ దగ్గర అప్పు అడిగినప్పుడు నాతో పాటు నా కొడుకుని వెంట తీసుకొని వచ్చాను. ఎందుకంటే మా తండ్రి ఎంత కష్టపడి చదివిస్తున్నాడు అన్న విషయం వాడికి తెలియాలి అని అనుకున్నాను. అలాగే మీ దగ్గర తీసుకున్న రొక్కం నేను ఎప్పుడో చేర్చి పెట్టేశాను. కానీ ఎందుకంటే ఇప్పుడు దాకా ఇవ్వలేదు అంటే నా కొడుకుని తీసుకువచ్చి వాడి ముందు ఇస్తే మా నాన్న తీసుకున్న అప్పుని తిరిగి ఇచ్చేశాడు అని తెలియాలి కదా అని అన్నారు శివయ్య. శివయ్య తన కొడుకుని తన పొలానికి తీసుకువెళ్లి సంక్రాంతి వేడుకల కోసం తన పంటలో ఉన్న పైరుని కొంత కోసి అందులో నుంచి కొన్ని వడ్ల గింజలు కింద రాలంగా కుమార్ ఆ వడ్ల గింజల్ని ఏరంగా, శివయ్య ఏం చేస్తున్నావు కుమార్ అని అడిగాడు. కింద పడిన వడ్ల గింజల్ని ఏరుతున్నాను అన్నాడు కుమార్. అందుకు శివయ్య, వాటిని అలాగే వదిలేసే, ప్రతిదీ మనకే దక్కాలి అని అనుకోకు, ఇది పల్లెటూరు కాబట్టి ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి, అది మనుషులకైనా సరే ప్రకృతికైనా సరే, అవి ఏ పక్షులు ఏ మూగజీవ రాసులో తీసుకుంటాయిలే, నువ్వు రా అని అన్నారు శివయ్య. అలా దారిలో వస్తూ ఉండగా మత్స్యకారకుడైన సీనయ్య కనిపించగా, ఏం సీనయ్య, చేప ఎవరికేంటి అని శివయ్య అడగంగా, మీ పొరుగింటి లక్ష్మమ్మ ప్రసవించారు కదయ్యా, ఆవిడికే అట్కెళ్తున్నాను అని అన్నాడు సీనయ్య. అయితే ఆ చేపని మాకే అమ్మాయి రాదు అని అన్నాడు కుమార్. అందుకు శివయ్య, సరే సీనయ్య నువ్వు వెళ్ళు అని అన్నాడు. సరేనయ్యా అని వెళ్ళిపోయాడు సీనయ్య. కుమార్, ఎందుకు నాన్న అతన్ని పంపించేశారు అని అడగసాగంగా కుమార్, ఆ చేపని అమ్మడం అయితే సీనయ్య ఎప్పుడూ అమ్మేసేవాడు. ఆ చేపని ప్రసవించిన వాళ్ళకి తింటే తల్లిపాలు బాగా పడుతుందని తన వంతు సహాయంగా ఆ చేపని తీసుకెళ్లి ఇచ్చేదానికి వెళ్తున్నాడు. దానిని నీవు వెలకట్టడం న్యాయమా చెప్పు అని అన్నారు శివయ్య. క్షమించండి నాన్న అని అన్నాడు కుమార్. చూడు కుమార్, పల్లె అన్నది మనకి ప్రతిదీ నేర్పిస్తుంది. ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి. అలా ఉంటేనే మనం మనుషులుగానే ఉండగలుగుతాం. పట్టణంలో అలా కాదు, ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. కాబట్టి నీ పట్నం అలవాట్లంతా మానేసి ఇక్కడ ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకో. అదే నిన్ను ఎల్లప్పుడూ చేసింది కూడా, ఇది మాత్రం గుర్తుపెట్టుకో అని అన్నాడు శివయ్య. పల్లెటూరు అన్నది తండ్రి లాంటిది. అది మనకి సంస్కారం మరియు కర్తవ్యం లాంటిది నేర్పిస్తుంది. చదువు అన్నది అమ్మ లాంటిది, అది ఈ ప్రపంచాన్నే నేర్పిస్తుంది. పట్టణం అన్నది యుద్ధ భూమి లాంటిది, అది నిన్ను ఎలా బ్రతకాలి అని నేర్పిస్తుంది. పుట్టినప్పుడు అమ్మా నాన్న మనకి ఎంత ముఖ్యమో అలాగే పల్లెటూరు మరియు చదువు మనకి అంత ముఖ్యం. ఓ మనిషిని మంచి మనిషిగా తీర్చిదిద్దేది పల్లెటూరే కాబట్టి ఆ పల్లెటూరుని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. పల్లెటూరే మనిషికి నాంది. చదువు అన్నది మనిషికి పునాది, ఆ తర్వాతే మనిషికి ఏదైనా. మర్చిపోకండి.